గారులకు, మన ప్రధాన ఉపాధ్యాయుని శ్రీమతి కేబి జ్యోతి గారికి, సమన్వయకర్తలు శ్రీమతి గౌతమి మరియు శ్రీమతి దెబోరా గారులకు, గురువులకు మా అతీనా సోదర సోదరి మనులందరి తరపున నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రుల కలల ప్రతిరూపాలు, విరిసి విరియని కుసుమాలు, రేపటి జాతి సంపదలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు. మోతీలాల్ నెహ్రూ స్వరూప రాణిల ముద్దు బిడ్డ, దేశాన్ని పురోగమనం వైపు నడిపించిన దార్శనికవాది, మన మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి చిన్నపిల్లలన్నా గులాబీలన్నా ఎంతో ఇష్టం. వారి పుట్టినరోజును ఆయన మరణాంతరం బాలల దినోత్సవముగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఎంతో మంది అమరులై మనకు స్వాతంత్రాన్ని అందించి స్వేచ్ఛ జీవించడానికి కారణమయ్యారు. కానీ నేటి బాలలే రేపటి పౌరులమైన మనలో చాలా మంది బాలలు దుర్వ్యసనాలకు బానిసలై ఎటు వెళుతున్నాము, ఏమి సాధిస్తున్నాము అని ఆలోచించక విద్యాభ్యాసాన్ని మరచి సెల్ ఫోన్లే జీవితం అని తమ జీవితాలను బొగ్గిపాలు చేసుకుంటున్నారు. సైన్స్ అనేది మనకు వరం, అది శాపంగా మారకూడదు. దానిని మన విజ్ఞానాన్ని పెంచుకోవటానికే కానీ అజ్ఞానులుగా మారడానికి కాదు. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు పెద్దలు. కానీ చాలా మంది పిల్లలు చిన్నప్పుడు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించక, రెక్కలు వచ్చాక వాళ్ళ రెక్కల కష్టంతో పెరిగామని మరచి ఎగిరిపోయి ఆ తల్లిదండ్రులను వీధులలో, వృద్ధాశ్రమాలలో వదిలేస్తున్నారు. కావున మనం బాల్యం నుండే మన తల్లిదండ్రుల పట్ల నైతిక బాధ్యతలను గుర్తెరిగి నడుచుకోవాలి. మొక్కై వంగనిది మ్రానై వంగున అన్నట్టు చిన్నప్పటి నుంచే మన బాధ్యతలను గుర్తెరిగి ప్రవర్తించాలి. శ్రీరామచంద్రుడు అంతటి వాడే తాటకి సంహారం కోసం విశ్వామిత్రునితో వెళ్ళగా మార్గమధ్యంలో రావణ వధకు విశ్వామిత్రుడు అన్ని విధాల సన్నద్ధం చేశారు. అనగా గురువులు తలుచుకుంటే ఇవ్వలేనిదేముంది, శిష్యులు పొందలేనిదేముంది. కాబట్టి మనం గురువులను గౌరవించాలి. వారు మన కోసం కొవ్వొత్తిలా కరిగి మనకు వెలుగునిస్తున్నారని గుర్తించాలి. అప్పుడే మనం నేర్చిన విద్య సార్థకమయ్యేది. మనం రాజ్యాంగంలోని హక్కులను కోరుతున్నాం కానీ బాధ్యతలను మర్చిపోతున్నాం. ఎవరిచ్చారు ఇతరులను పీడించే హక్కు? ఎవరు చెప్పారు ఇతరులను వేధించమని? తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూతురిని, కుమారుడిని సమానంగా చూస్తున్నారే, మరి ఎందుకు సమాజంలో నేడు ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి? ప్రతి ఒక్కరూ బాధ్యత నెరిగి జీవిస్తే గాంధీ కలలు కన్న స్వరాజ్యం తప్పక వస్తుంది. విద్యా దదాతి వినయం. కానీ చాలా మంది విద్యార్థులు కేవలం మార్కుల కొరకే చదువుతున్నారు. మార్కులు ముఖ్యమే కాదనము, కానీ ఆమూలాగ్రం విషయాన్ని గ్రహించడంతో పాటు దానిని నిజ జీవితంలో అనుసరిస్తేనే జ్ఞాని అవుతాడు. వినయం, క్రమశిక్షణ బాల్యం నుండి అలవర్చుకుంటేనే విద్యార్థి పరిపూర్ణమవుతాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఏపీజే అబ్దుల్ కలాం వంటి వారు అతి సామాన్య స్థితిలో నుండి ఉన్నత శిఖరాలను అధిరోహించారంటే అందుకు కారణం వారి కృషి, పట్టుదల. కాబట్టి నా ప్రియ మిత్రులారా, నేటి నుండి మనం కూడా వినయం, క్రమశిక్షణ, పట్టుదల ఆయుధాలుగా చెడు వ్యసనాలను విడిచి ఆమూలాగ్రం పుస్తకాలను చదివి జ్ఞానం సంపాదించి నిజమైన విజ్ఞావంతులుగా మన తల్లిదండ్రులకు, గురువులకు, పాఠశాలకు కీర్తి ప్రతిష్టలు తెచ్చి మన జెండా వినువీధుల్లో రెపరెపలాడిద్దామా? నాకు ఈ సువర్ణ అవకాశాన్ని కల్పించిన పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదములు తెలియపరుచుకుంటున్నాను.